పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల రూపాయలకు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని ప్రధాని కేంద్ర ప్రభుత్వ ముఖ్యులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. 12,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సహా నవంబర్ నుంచి పోలవరం పనులను వేగం పెంచేందుకు మొదటి దశ ప్యాకేజ్ నిధులు కీలకం కానున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి అప్డేట్స్? శంకరి, ఏపీ ప్రభుత్వానికి కేంద్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో పోలవరానికి సంబంధించినటువంటి నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి కావాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ మొత్తం కూడా అనుమతించింది. దీనికి సంబంధించి గత నెల రోజులుగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఈ చర్యలున్నాయో వాటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వీళ్ళందరూ కూడా పోలవరం నిర్మాణానికి సంబంధించి ఎంత త్వరితగతిన పోలవరం నిర్మాణాన్ని మళ్లీ పునఃప్రారంభించాలి, గత 5 ఏళ్లుగా పడకేసినటువంటి పోలవరం ని మళ్లీ త్వరితగతిన నిర్మాణం మొదలుపెట్టి వచ్చే సీజన్ కన్నా నీళ్లు అందించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ప్రధాని మోదీని, అమిత్ షాని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను, సిఆర్ పాటిల్ వీళ్ళందరినీ ఎప్పుడు కలిసినా కూడా పోలవరానికి సంబంధించినటువంటి పనులను మళ్లీ త్వరితగతిన ప్రారంభమయ్యేందుకు సహకరించాలని కూడా కోరారు. గతంలో 12,500 కోట్ల రూపాయలు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఇచ్చింది. ఇవన్నీ పోగా ఇంకా పోలవరం నిర్మాణానికి కావాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయల కోట్ల నిధులకు పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు గతంలో కూడా ఆమోద ముద్ర వేసింది. దానికి సంబంధించినటువంటి కేబినెట్ నోట్ ను ఈ రోజు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కేంద్ర కేబినెట్ ముందుంచారు. దానికి కేంద్ర కేబినెట్ మొత్తంగా కూడా అంగీకారం తెలిపింది. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చాలా కొంత దోహదం చేశారని చెప్పొచ్చు. ఇటీవల పయ్యావుల కేశవ్, అదేవిధంగా టీడీపీ నేత లావు కృష్ణదేవరాయ వీళ్ళందరూ కూడా ఆమెను కలిసినప్పుడు ఆమె స్వయంగా సిఆర్ పాటిల్ కి, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు ఫోన్ చేసి ఈ 12,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేబినెట్ నోట్ ను తయారు చేసి వచ్చే కేబినెట్ లో పెట్టాలని కూడా ఆమె సూచించారు. ఆ మేరకు కేంద్ర జలశక్తి అధికారులు దీనిపైన శ్రద్ధ తీసుకుని ఆ నోట్ ను కూడా కేబినెట్ ముందు ఈ రోజు ఉంచడం జరిగింది. పయ్యావుల కేశవ్, అదేవిధంగా లావు కృష్ణదేవరాయ కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని కలిశారు, అమిత్ షాని కలిశారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ ని, సిఆర్ పాటిల్ కూడా కలిశారు. వీళ్ళందరి దగ్గర పోలవరానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిధులను సత్వరమే విడుదల చేయాలని పదే కోరడం జరిగింది. సిఆర్ పాటిల్ దగ్గర అయితే సుమారు గంట సేపు పాటు చర్చ జరిగింది. మళ్లీ ఈ యొక్క పనులు ఏ విధంగా ప్రారంభించాలి, ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొనసాగించాలా లేకపోతే వేరే ఎవరినైనా కాంట్రాక్ట్ ని పెట్టాలా అన్న దానిపైన తర్జనలు పడ్డాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా క్లియర్ గా ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టర్ ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన మేరకు మెగా కాంట్రాక్టర్ ని మళ్లీ కొనసాగించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించుకున్నట్లుగా నిమ్మల రామానాయుడు కూడా చెప్పడం జరిగింది రాష్ట్రానికి సంబంధించి. సో ఈ రోజు అయితే ఒక కొత్త శుభవార్త, రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి తొలి దశ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. కేంద్ర కేబినెట్ 12,500 కోట్ల రూపాయలను ఈ రోజు క్లియర్ చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరికొద్దిసేపట్లో అంటే 3 గంటలకు కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఐటీ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అధికారికంగా 3 గంటలకు వెల్లడించబోతున్నారు. ఆ తర్వాత 3:30కు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు ఆయన కూడా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే కేంద్ర పోలవరానికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వీటిని త్వరలోనే విడుదల చేసి అక్కడ పనులు కూడా త్వరలోనే ప్రారంభించాలని కూడా
రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.